మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, ఈ నంది చెవిలో మనం రహస్యంగా ఏదైనా కోరితే అది జరుగుతుందంటావుగా? తప్పకుండా జరుగుతుంది. అయితే కోరుకుంటాను. మా అమ్మని ఎప్పటికీ నా పక్కనే ఉంచు. ఏం కోరుకున్నావు? మా అమ్మని ఎప్పటికీ నా పక్కనే ఉంచు అని. అమ్మా, మరి నువ్వు కోరుకోవా? ఎలాగైనా నా రాధ, నా భర్త నాకు మళ్ళీ కనిపించేలా చెయ్యి. అలాగే శాస్త్రి గారు. మంచిది. ఆ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అమ్మా మాధవి, హాస్పిటల్లో ఉన్నంతసేపు మనసంతా ఆందోళనతో నిండిపోయింది. కాసేపు ఇలా గుళ్ళో ఆ దేవుడి సన్నిధిలో ఉంటే క్షణాల్లో ఆ బాధంతా పోయినట్టే అయిందమ్మా. ఆ దేవుడి మహిమంటే అదే మరి. పదండి. నాన్న, నాకది కావాలి. సరే పద. పద పార్వతి. పంతులు గారు. ఏమిటమ్మా? అదే, మొన్న నేను వచ్చినప్పుడు అతని చేతికి గాయం వల్ల చాలా రక్తం పోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? పసరమందు వేశాను కదమ్మా, తగ్గిపోయింది. తను ఎక్కడా కనిపించరే? మా శివన ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా, ఎటూ వెళ్ళినట్టున్నాడు. కొంచెం ఓపికొస్తే చాలు, ఏదో ఒక పని మీద అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు. తనకి ముందు వెనక ఎవరూ లేరని మీరు ఆ రోజు చెప్పారు కదా? అవునమ్మా, పాపం శివకి తన గతమే గుర్తులేదు. అసలు తనకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఇప్పటిదాకా తెలీదు. శివాని దూరం చేసుకున్న ఆ కుటుంబంలో వాళ్ళు తన కోసం ఎంతగా అలమటిస్తున్నారో ఏమిటో. ఏం చేస్తాం, ఆట కదరా శివ అన్నట్టు మనందరి బతుకులతో ఆడుకునేది ఆ పరమేశ్వరుడే. ఆట ఇలా ఎన్నాళ్ళు ఆడుకోవాలనుకుంటున్నాడు. అమ్మా, ఏమంటున్నారు? ఆహా, ఏమీ లేదు. ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో తనని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అతనికి ఏదైనా అవసరమైతే తప్పకుండా మనం సాయం చేద్దాం. చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా మాధవి. అత్తయ్య, వస్తున్నాను. వస్తానండి. పదనాన్ని. అమ్మా, నాన్న నాకిది కొనిపెట్టారు. బాగుందా? చాలా బాగుంది. రాణి గారు, ఏమైంది? ఏం లేదు. పదండి.
ఆశగా వస్తే నిరాశతో నన్ను పంపించేస్తున్నావు కదూ. ఆడుకో, ఇంకెన్నాళ్ళు నాతో ఆడుకోవాలనుకుంటావో ఆడుకో. శివా, ఎలా ఉంది నీకు? ఇప్పుడు బానే ఉంది. అయితే రేపటి నుంచి పనికొస్తావా? ఇదిగో తిను, నీకోసమే తెచ్చాను. మళ్ళీ నిన్నొకటి అడగనా? ఏమడుగుతాడు? ఎవరూ లేరు కదా, నేనంటే ఇష్టమని చెప్పిస్తాడా? కొత్తగా ఏంటిది? అడుగు. భలే రుచిగా ఉన్నాయి. నువ్వే చేసావా? ఇదేనా అడగాలనుకుంది? మరి నువ్వు ఇంకేం అడుగుతానని అనుకున్నావు? నా బొంద అనుకున్నాను. గతం గుర్తులేకపోతే పోయింది. కళ్ళ ముందు వయసులో ఉన్న ఆడపిల్ల తనని ఇష్టపడుతుందని కూడా తెలుసుకోలేకపోతే ఎలా? ఏంటి అలా చూస్తున్నావు? వీటిని కొనుక్కొచ్చావా? అవును, తిను. నువ్వు నా కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడతావు ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పన్రా, పెళ్లి కాని ఒక ఆడపిల్ల మనసైనోడికి తన ప్రేమని ఇంతకంటే సూటిగా ఎలా చెబుతుంది? ఇంకేంటి విషయాలు చెప్పు. మళ్ళీ నేను కాదు, ముందు నువ్వు చెప్పు. ఆ రోజు నాకు జ్వరంగా ఉండి లేవలేకుండా పడుకుంటే నువ్వెందుకు పని మానేసి నా కోసం వచ్చావు? అక్కడే ఉండి నాకు సేవలెందుకు చేశావు? ఎందుకేంటి, మనోళ్ళు అనుకున్నప్పుడు కష్టం వస్తే సాయం చేయకపోతే ఎలాగా? ఇప్పుడు మనోళ్ళు అంటాడు, సొంతోళ్ళు అంటాడు, అమాయకంగానే నాలో ఆశలు రేపుతాడు. ఇదంతా నా వైపు నుంచేనా? తనలో ఎలాంటి ఇది లేదా? శివ, గుళ్ళో చేతికి రక్తం కారేదాకా అంతసేపు గంటనెందుకు కొట్టావు? నాకు నా గతం గుర్తు రావాలని, అలా చేస్తే అయినా గుళ్ళో దేవుడు నా మీద దయ చూపిస్తాడేమోనని చెప్పాడు శాస్త్రి బాబాయ్. మరి నీ గతమేమైనా గుర్తొచ్చిందా? నా చేతికి మాత్రం రక్తం వచ్చింది. శివ, ఒకవేళ నీకు నీ గతం గుర్తొస్తే ఈ మల్లిని మర్చిపోతావా? చిచి, సొంత వాళ్ళని ఎలా మర్చిపోతాం? యా అల్లా, ఎవరూ లేని మా శివాకి ఈ మల్లిని దగ్గర చేస్తున్నావా? ఏం మల్లి, శివాకి ఎలా ఉందో చూడాలని వచ్చావా? అవును చాచా, తినడానికి నా కోసం ఇవి కూడా తీసుకొచ్చింది. భలే రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా తిను. నాకు వద్దులే బేటా, నువ్వు తిను. ఏం మల్లి, ఇవాళ పనికి వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు. ఏ, ఎందుకని? నా కోసమే. నేను రాకపోతే మళ్ళీ కూడా తోచదు కదా, అందుకే రేపటి నుంచి మేమిద్దరం కలిసే పనికి వెళ్తాం. అలాగే.
యా అల్లా, ఒంటి చేత్తో చప్పట్లా, తనతో తానే ముచ్చట్లా. ఇది మంచిది కానే కాదు. ఇప్పటికైనా శివబేటాకి తన గతం గుర్తొస్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఆగండి, ఇప్పుడే వస్తాను. నాని బాబుని హాస్పిటల్లో చేర్పించినందుకు చాలా కంగారు పడిపోయాము. పాపం బిడ్డ నీరసంగా అయిపోయాడు. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో, అందుకే దిగదుడ్చి దిష్టి తీసేస్తాను. అందరూ లోపలికెళ్ళండి. అబ్బా, ఏంటి మూఢనమ్మకాలు? దిష్టి తీసేస్తే జబ్బు తగ్గిపోతుందా? నందిని, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మరదే చెప్పేది. మనం 21st సెంచరీలో ఉన్నా ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి చాదస్తాలనే పట్టుకొని వేలాడుతున్నాం. బాబురావు, ఈ కాలం నాటి అరువు తెచ్చుకున్న కలర్ కోటింగ్ కంటే బ్లాక్ అండ్ వైట్ జ్ఞాపకాలే ఎంతో బాగుంటాయ్యా. మా ఊళ్ళమ్మ గుమ్మంలో నిలబెట్టి, ఏంటిది త్వరగా కాని. అబ్బాయి చెప్పాడు కదా, త్వరగా కాని మా ఊళ్ళమ్మా. అలాగేనమ్మా. ఏమయ్యా ఇలారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, గిట్టనోళ్ల దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, మా నాని బాబుకి దిష్టి పెట్టే చుప్పనాతోళ్ల దిష్టి, మొత్తం అన్ని దిష్టులు ఒక్క దెబ్బతో పోవాలి. ఏంటో సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నా వీళ్ళు మాత్రం మారరు. నందిని, స్పేస్లోకి రాకెట్స్ని పంపించే ముందు టెక్నాలజీనే నమ్ముకున్న అంతరిక్ష సంస్థలో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకూడదని కౌంట్ డౌన్కి ముందే పూజలు చేసి కొబ్బరికాయలు కూడా కొడతారు. ఆ సంగతి మర్చిపోకు. అమ్మా మాధవి, మిడిమిడి జ్ఞానంతో పాతవేవీ వద్దు, కొత్తవి మాత్రమే ముద్దు అని మొండిగా వాదించేవాడతో మాటలు అనవసరం. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. ఇదిగో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే అన్నీ జరగాలి. జాగ్రత్తగా చూసుకో. లక్ష్మయ్య, మా ఊళ్ళమ్మ, వినండి. తరచూ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నాని చాలా వీక్ అయిపోయాడు. వెయిట్ కూడా 3 కిలోస్ తగ్గింది. అమ్మో, బిడ్డ బరువు 3 కిలోలు తగ్గిపోయాడా? అవును, అందుకే చెప్పేది. ఇప్పుడు నానికి పౌష్టికాహారం చాలా అవసరం. రోజు 3 పూటల పళ్ళు, జ్యూసులు కూడా ఇవ్వాలి. అలాగే పొద్దున్న రాత్రి క్రమం తప్పకుండా మందులు వెయ్యాలి. అన్నీ టైం ప్రకారమే జరిగి తీరాలి. అర్థమైందా? మాధవమ్మ, మీరింతగా చెప్పాలా? నాని బాబుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఒకవేళ ఏ కారణంగా అయినా మీరు ఇంట్లో లేకపోయినా
మేము ఏది మర్చిపోము. అన్నీ వేళ ప్రకారమే చేస్తామమ్మా. సరే నాని, ఇప్పుడు టిఫిన్ తింటావా, జ్యూస్ తాగుతావా? అబ్బబ్బబ్బబ్బా, ఇలా చాయిస్లు అడుగుతూ పోతే పిల్లలు మాట విన్నట్టే. ఇలా గారాబం చేస్తేనే మొండిగా తయారవుతారు. బాబూరావు, మాధవి వాడిని కన్న తల్లి. ఇన్నేళ్లుగా నానికి సమస్య ఉందని తెలిసినా బాధని దిగమింగుకుని తన బిడ్డ కోసమే అల్లాడిపోతోంది. అలాంటి ప్రేమని పంచే తల్లి కన్నా బిడ్డని ఎలా పెంచాలో, ఎలా చూసుకోవాలో పెళ్లి కూడా కాని నీ కూతురికి పెళ్ళాం వదిలేసిన నీకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నారా? అది కాదక్కా. చాలు. ఇంకెప్పుడు నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడకు. అత్తయ్య, మేం చెప్పింది కూడా నాని మంచి కోసమే. అవసరం లేదు. ఈ భూప్రపంచంలో తన బిడ్డని ఎక్కువగా ప్రేమించేది, అవసరమైతే తన బిడ్డ కోసం ప్రాణాలను కూడా ఇచ్చేందుకు సిద్ధపడేది ఒక్క కన్నతల్లి మాత్రమే. గుర్తుంచుకోండి. నా బుజ్జి కుక్క పిల్లకి ఇప్పుడు చిన్న పరీక్ష పెడతాను. ఆనంద్ మీద నా క్రష్ ఉన్నట్టే నా మీద తనకు కూడా అదుందో లేదో తెలుసుకుంటాను. అమ్మో, మేడం మళ్ళీ కాల్ చేస్తుందంటే. మేడం. ఆనంద్, ఎక్కడున్నా? ఎందుకు? అబ్బా, నువ్వెక్కడున్నా సరే అర్జెంట్ గా మనం కలుసుకునే చోటుకు వచ్చేసి. ఏమైంది మేడం, అలా టెన్షన్ పడుతున్నారండి? టెన్షన్ కాదు బాబు, నిలువెలా వణికిపోతున్నాను. అసలే ఇక్కడ ఎవరూ లేరు. వాడు గాని యూటర్న్ తీసుకొని తిరిగొస్తే ఇక నా పని అంతే. వాడా? ఎవడు? వాడే, ఆ విశాల్ గాడు. ఇక నేను ఒంటరిగా నిలబడ్డానని కారులో వెళ్తూ ఆ రాస్కల్ నన్ను చూశాడు. అంతేకాదు, నీ సంగతి తేలుస్తానని నాకు సైగ కూడా చేశాడు. వెళ్ళినట్టే వెళ్ళి వాడు తిరిగొచ్చి నన్నేం చేస్తాడో అని భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడటానికి హీ మ్యాన్ లాగా త్వరగా వచ్చేవా? మేడం, మీరు చెప్పేది నిజమేనా? అంటే ఇప్పుడు కూడా నేను టీస్ చేయడానికి కాల్ చేశాను అనుకుంటున్నావా? ఏమో, ఆ సంగతి మీకే తెలియాలి. వాట్ డు యు మీన్? తాత తోడేలు సామెతని నిజం చేయొద్దని చెప్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నాననే కదా బీటెక్? ఆ మాట చెప్పడానికి డిగ్రీలు చదువులు అక్కర్లేదండి. చిన్న లాజిక్ తెలిస్తే చాలు. లాజిక్కా? ఏంటది? అపాయం అనిపిస్తే ఏ ఆడపిల్లైనా ఇలా ఫోన్ చేస్తూ అదే ప్లేస్లో ఇంతసేపు ఉండదు. ప్రమాదం పొంచుకురాకముందే పరిగెత్తి పారిపోతుంది. తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టీజింగ్ తెలిసిన మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు మేడం? నువ్వు నీ తొక్కలో లాజిక్. ఇప్పుడు ఆ విశాల్ గాడొచ్చి బలవంతంగా నన్ను ఎత్తుకుపోతే, ఏ గెస్ట్ హౌస్ కో లాక్కుపోయి నా జీవితం నాశనం చేస్తే అప్పుడు నమ్ముతావేమో నువ్వు. లాజిక్ అంట లాజిక్. సారీ మేడం, మీరు చెప్పేది నిజమేనా? నేను ఇప్పుడు రాలేను. నాకు చాలా పనులున్నాయి. మీరే ఎలాగోలా ఆటోలో ఇంటికెళ్ళిపోండి. నీ అబ్బ, ఒక ఆడపిల్ల భయంతో ఉనికిపోతూ కాపాడ్రా మగడా అంటే పనుందంటావేంటి? నువ్వు అసలు మగాడివేనా? మేడం, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బో, ఈ మొహానికి తోడు పౌరుషం కూడానా? మేడం. మేడం నే ఆర్డర్ వేస్తున్నాను. అసలు ఆ విశాల్ గడు వెంట పడ్డానికి కారణమే నువ్వు. నేనా? నేనేం చేశాను? ఆ రోజు నువ్వేగా
మా ఫామ్ హౌస్ లో నా ముందే వాడితో గొడవపడ్డావు. అంటే ఆ రోజు మిమ్మల్ని కాపాడాలని అలా చేశాను. ఈ రోజు కూడా వాడి భార్య నుంచి కాపాడమనే కదా చెప్పేది. ఇదిగో ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఇప్పుడే మా అన్నయ్య కాల్ చేసి మొత్తం చెప్పేస్తాను. ఏం చెప్తారు? అదే ఆ రోజు ఒంటరిగా నేను ఇంట్లో డాన్స్ చేస్తూ ఉంటే కళ్ళు ఆర్పకుండా నువ్వు చూసినప్పటి నుంచి మన మధ్య ఇప్పటిదాకా జరిగిన లవ్ స్టోరీ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తాను. అయ్యో మేడం మేడం, మన మధ్య లవ్ స్టోరీ ఏంటి? అలాంటిదేం లేదు అని నువ్వంటే సరిపోతుందా? బాగా గరం మసాలా వేసినట్టు సీన్ బై సీన్ మా అన్నయ్యకి నేను పులిహోర కలుపుతూ కన్నీళ్లు పెట్టుకొని చెప్తే అప్పుడు నా మాటే వింటాడు. అర్థమైందా బుజ్జికొక పిల్ల? చాలా బాగా అర్థమైంది. ఆ విశాల్ గాడు కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చిన. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా. ఎస్, నాకేదైనా జరిగితే ఆనంద్ అస్సలు భరించలేడు. తనకు కూడా నేనంటే చాలా ఇష్టమే. త్వరలోనే నా మనసులో మాటని నా కేపీతో చెప్పేయాలి. రాధ ఎలా ఉన్నారు? రాధనా? రాధెవరమ్మా? మొన్న అడిగానే ఆయన గురించి. ఎవరు? మా శివ గురించా? ఆ శివ, ఆయనే. బాగున్నారా? ఓ, ఇప్పుడు భేషుగ్గా ఉన్నాడు. ఎప్పట్లాగే రోజు పనికి కూడా వెళ్తున్నాడు. తనెక్కడ పనిచేస్తున్నారు? అదేమిటమ్మా, మీకు తెలీదా? మా శివ పనిచేసేది మీ క్వారీలోనే.